ఆంధ్రప్రదేశ్లో ఏపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు సన్నాహాలు చేస్తుంది. కాకపోతే ఏసీఏ ఆధ్వర్యంలో అండర్-16 బాయ్స్ సెలక్షన్ విషయంలో శ్రీకాకుళం జిల్లాలో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. నాన్ లోకల్ క్రీడాకారులు కూడా వచ్చి ఇక్కడ ఎంపికలో పాల్గొనడం, తమ పిల్లలకు వచ్చినటువంటి అవకాశం ఎక్కడ చేజారుతుందనే ఆవేదన వారిని వెంటాడుతున్న నేపథ్యంలో ఏసీఐ నుండి సెలక్షన్కి వచ్చినట్టు కమిటీ సభ్యులు ఎవరు కూడా నోరు మెదపట్లేదు. ఈ విషయంపై తల్లిదండ్రులు కూడా అంతా కూడాను ఏకతాయిపడికి వచ్చారు. తమ పిల్లలకి క్రికెట్పై ఉన్నటువంటి మక్కువను ఆశల్ని చిగురింపు చేసే విధంగా సెలక్షన్ ఉండాలని ప్రాధాయపడుతున్నారు. కాకపోతే నిర్వాహకులు ఎవరు కూడాను తల్లిదండ్రుల ఆవేదన పరిగణనలో తీసుకోకుండా ఏకపక్షంగా ఎంపిక ప్రక్రియ చేయడం మాత్రం వారిని బాధిస్తుంది. మరి ఈ విషయంలో తల్లిదండ్రులు ఎటువంటి మదనపాటు గురవుతున్న విషయం వారిని అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఏసీఎల్ నిర్వహిస్తున్నటువంటి ఏదో అండర్-16 బాయ్స్ సెలక్షన్లో ఎటువంటి అనుమానాలు మీకు తలెత్తుతున్నాయి, నిబంధనలకు పొడిచే విధంగా ఈరోజు సెలక్షన్ జరుగుతున్నాయి అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? అసలు ఈ జిల్లాకి ఫస్ట్ నుండి కూడాను పక్క జిల్లా వాళ్ళు ఆడడం అనేది పెద్ద విషయం అండి. దాని గురించే మేము క్రికెట్ పేరెంట్స్ అసోసియేషన్ పెట్టాం. మాకు ఇంకేం విరోధం లేదు. మన జిల్లా వాళ్ళు ఆడాలా, మన హక్కు, దానికోసమే ఈ క్రికెట్ పేరెంట్స్ అసోసియేషన్. అంత తప్ప వేరే ఆలోచన మాకు లేదు. రెండవది ఏంటంటే గత 3-4 సంవత్సరాలు బట్టి కంటిన్యూషన్గా పక్క జిల్లా వాళ్ళు వచ్చి ఆడటం వల్ల మాకు ప్రాబ్లం జరుగుతుంది. మన జిల్లా వాళ్ళు పక్కన కూర్చుని పెట్టి పక్క జిల్లా వాళ్ళు ఆడించడం వల్ల మాకు వచ్చే ప్రాబ్లం అనేది ఇప్పుడు బయటపడ్డది. దీనివల్ల మేము ముందుకు వెళ్తున్నాం. ఎంతవరకు అటువంటి ఆధారాలు మీకు ఈరోజు బయట పెట్టారు, సెలక్షన్ నిలదీసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఇటువంటి మేము చెప్పాం, ఇలాగని చెప్పాం, ఇలాగెళ్ళి పలా ఈ విధంగా ఉందండి సార్ అంటే మేము ఇప్పుడైతే మేము చూడలేము, అవి మేము రేపో ఎల్లుండో డిజిటల్గా చూసి దాన్ని మేము ఎంక్వైరీ చేయాలి తప్ప ఇప్పుడైతే మేము చేయలేమని అన్నారు. అయితే మీ దయ సార్ మేమేమైనా అనడానికి లేదు. అది కానీ బయట పిల్లలు కానీ ఏమైనా ఆడించినట్టయితే మా యాక్షన్ మేము చేసుకుంటామని చెప్పాం. అది మన ముందుగా ప్రక్రియ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మీ పిల్లలు సెలక్షన్ అయ్యే అవకాశాలు కోల్పోతున్న దిగులు మిమ్మల్ని వెంటాడుతుంది. జిల్లా నా అబ్బాయిని కదా, మా జిల్లా వాళ్ళందరికీ అదే దిగులు పడుతుంది. ఇప్పుడు ప్రత్యేక వచ్చే ఆలోచన ఏంటంటే అదే, మన జిల్లా వాళ్ళకి యాక్షన్ రాక ఇబ్బందులు వస్తున్నాయి. ఎంత మంచి ప్లేయర్లు ఉన్నా పక్క జిల్లా వాళ్ళని తెచ్చి ఎన్వైస్ అంటారు, ఇదంతా తెచ్చి దించేయడమే తప్ప మన జిల్లా వాళ్ళని ఆడడానికి ఎక్కువగా ఛాన్స్ ఇవ్వట్లేదు. గత 3-4 సంవత్సరాలు పెట్టే దాని గురించి మేము పోరాటం మొదలుపెట్టాం. లోకల్ రెసిడెన్షియల్ అన్నది ఏ క్రైటీరియా మీద వాళ్ళు పరిణామాలు తీసుకుంటారో దానికి ఎటువంటి ఆధారాలు చూపించబడరు. ఆధార్ కార్డు కావచ్చు, స్టడీ సర్టిఫికేట్ కావచ్చు, తో పాటు బర్త్ సర్టిఫికేట్ కూడా క్రైటీరియాలు తీసుకుంటున్నారా? అవి కూడా నకిలీలు సృష్టించి నాన్ లోకల్ వచ్చి ఇక్కడ ఆడుతున్నారు. అది కూడా సృష్టించి ఆడుతున్నారని ఒక అనుమానం వచ్చింది. దాన్ని కూడా ఇంక మేము ఆల్రెడీ ఉన్నది, దాన్ని కూడా ఇంక మేము ట్రై చేస్తాం. మేము కూడా లోతుకి వెళ్తాం. ఇంకా మేము 2 రోజులు అయింది, ఇంకా ఫుల్ యాక్టివ్లోకి వచ్చాం. దాన్ని కూడా నిబంధన చేస్తాం. రేపు వాళ్ళు కూడా మాకు ఏం చెప్పారంటే రేపు నేను నిబంధనలు చూసి మీకు చెప్తామండి అన్నారు. కానీ రేపు చెప్పడం కాదు, అసలు యాక్చువల్గా ఈవేళ చెప్పాలి వాళ్ళు. ఈ నాన్ లోకల్ అనేది ఆధార్ కార్డు మీద ఉంటుంది కదా, దాన్ని బట్టి బయటికి పంపించాలి, కానీ పంపించలేదు. ఏమంటే ఇలాగని చెప్పారు వాళ్ళు. ఆ విషయం మేము అనేది రేపు నిర్ణయిస్తాం. చూస్తే కనుక ఏసీఎల్ చేస్తున్నటువంటి ఈ దుందుడుకు చర్యలో పేరెంట్స్ అందరూ కూడాను నాన్ లోకల్ క్రీడాకారులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయకుండా ఈరోజు సెలక్షన్ కమిటీ వారి చేత ఆడిపించి వారి నైపుణ్యాన్ని బయటికి తెచ్చే ప్రయత్నం, తమ పిల్లల భవిష్యత్తు ఎక్కడ క్రికెట్లో నాశనం అయిపోతుందో ఆనందం కల్పిస్తుంది. ఒక అబ్బాయిని తీసుకుని తల్లి ఉంది. మీ అబ్బాయి ఈరోజు ఏ ఇయర్ సెలక్షన్లో ఉన్నారు? ప్రస్తుతం సెలక్షన్కి ఇక్కడ వచ్చినప్పుడు ఒక అనిశ్చిత నెలకొని ఉంది. బాగా మీ అబ్బాయి ఆడుతారు, కానీ నాన్ లోకల్ క్రీడాకారులు ఎవరైనా వచ్చి తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే మీ అబ్బాయి పరిస్థితి ఏంటి? అది భయం ఉందండి మాకు కూడా. ఇక్కడ ఆడాలనేసి ఉంది ఈ డిస్టిక్కి. మాకు వేరే డిస్టిక్ నుంచి వచ్చి ఆడే పిల్లలు భయం ఉంటుంది కదా, మన డిస్టిక్లో మనమే ఆడాలని. వేరే పిల్లలు వస్తే మనకు ఆ భయం ఉంటుంది కదా. అంటే మీ అబ్బాయి మీద మీ కాన్ఫిడెన్స్ ఉంది, కానీ నాన్ లోకల్ ఎంటర్టైన్మెంట్ ఈరోజు మీ అబ్బాయికి ఎక్కడ అవకాశం చేజారిపోతుందో నాకు బాధ, తల్లిగా బాధపడుతుంది. బాధ అయితే ఉంది. నాన్ లోకల్ పిల్లలు వచ్చి ఆడితే మా పిల్లలకి అవకాశం తగ్గిపోద్ది అనే బాధ అయితే ఉంది. చూసారుగా, కొడుకును మాత్రం క్రికెటర్గా చూడాలన్నటువంటి ఆ తల్లి ఆవేదన మాత్రం ఆమె మాటల్లో విన్నాం. ప్రస్తుతం కొడుకు అండర్-16 సెలెక్ట్ అవుతాడు, ఈ జిల్లా నుంచి ఆడుతాడు అన్నటువంటి ఆశలు చిగురిస్తున్న ఈ నేపథ్యంలో నాన్ లోకల్ క్రీడాకారులకు ప్రాధాన్యత ఇస్తూ సెలెక్టర్లు చేస్తున్నటువంటి ఈ తప్పిదం తమ అబ్బాయికి ఎక్కడ భవిష్యత్తు పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తే కనుక మీ అబ్బాయి ఎవరు వచ్చారు ఇక్కడ సెలక్షన్కి, ఈరోజు ఎటువంటి పరిస్థితి ఉంది, ఎందుకు మీరు పేరెంట్స్ అసోసియేషన్ ఏర్పడాల్సిన అవసరం? అంటే అనుమానాలు వ్యక్తపరిచే ఇదే మాకు ఇదయ్యే కాబట్టి వెలువెత్తాయి కాబట్టి మేము అసోసియేషన్ పెట్టాం. అంటే సెలక్షన్లో అనుమానాలు తలెత్తడానికి అడుగడుగున కూడా నిబంధనలు ఉంటాయి, ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. ఏసీఎల్ తీసుకున్న ప్రతి గైడ్లైన్ కూడాను క్రీడాకారులపై ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15 ఏళ్ళకి ఐపీఎల్ ఆడినట్టు సూర్యవంశం లాంటి వాళ్ళు ఎంతోమంది జిల్లా తరపున ఆడడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో సెలెక్టర్లు నిర్లక్ష్యం అనుకుంటారా, లోకల్గా ఉన్న బాడీస్ ఎవరైనా కూడా దీంట్లో రాజకీయం చేసేందుకు అవకాశం ఉంది? సార్ ఇది సిస్టమ్ మొత్తం మీద ఉంటుంది సార్. వీళ్ళు అంటే ఇక్కడ సెలెక్టర్స్ మీదే కాదు, ఈ సిస్టమ్ అనేది ఇప్పుడు నకిలీ సర్టిఫికేట్ ఇచ్చేది సిస్టమే.
ఈ సిస్టమ్నే ముందు కరెక్ట్ చేయాలి సార్. కానీ అక్కడ మూడు రెసిడెన్షియల్ అంటే అన్న చెప్పడానికి ఈ జిల్లా అని చెప్పడానికి 3 అంశాలను ప్రాతిపదిక తీసుకున్నారు. ఆధార్ కార్డు అడ్రస్ తీసుకున్నారు, స్టడీ సర్టిఫికేట్ని క్రైటీరియా తీసుకున్నారు, బర్త్ సర్టిఫికేట్ కూడాను క్రైటీరియా తీసుకున్నారు. ఈ 3 సింక్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి అన్నటువంటి సమర్థించుకున్న పరిస్థితి ఏసీఎల్ సెలెక్టర్లు ఉన్నారు. సార్ ఇది ఇండియా సార్, ఇక్కడ ఏదైనా అదేంటంటే హిందీలో అంటారు ముమ్కిన్ అని, నా ముమ్కిన్ అయ్యా. ఆ విధంగా ప్రతి ఒక్కడు కూడా ఇక్కడ మనకి ఏ సర్టిఫికేట్ కావాలన్నా డబ్బులు ఇస్తూ వస్తాయి. ఇది మాత్రం సిస్టమ్ మీద మనం కంట్రోల్ చేస్తే ఇంత ఇబ్బంది ఎవరికి ఉండదేమో. అంటే సిస్టంలో ఉన్న లోపాలు మీ పిల్లల్ని క్రికెటర్గా చూడాలన్నటువంటి ఆకాంక్షలకు తూట్లు పొడిచే విధంగా ఉందంటే అలాగే ఉంది సార్, ఇబ్బందిగా ఉంది. చూస్తే కనుక ఏసీఎల్ నిబంధనలు ఈరోజు మాత్రం పూర్తి స్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి ప్రక్రియ కనిపిస్తుంది. రెసిడెన్షియల్ సర్టిఫికెట్లను డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఇటువంటి మారుమూల వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా తరపు నుండి ఆడడానికి వారు చేసిన ప్రయత్నంలో నిర్వాహకులు అండదండలు వారికి ఉండడమే ఇది కారణం. గత 4 ఏళ్ళుగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి నైపుణ్యం గల క్రీడాకారులు ఎవరు కూడా ఎంపిక జరగకపోవడం, ఈ పరిణామాలను కూడా అనుమానాలు వరకు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఏదైతే పేరెంట్ అసోసియేషన్ సంబంధించిన సెక్రటరీ మనతో ఉన్నారు. ఏ అంశం ఈరోజు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తుంది? ఏసీఐలో అండర్-16 సెలెక్ట్ అవుతారు అన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు మీ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. కానీ ఈవేళ తల్లిదండ్రుల్లో ఇటువంటి దిగులు రానికి కారణం ఎవరని భావించారు? గత పాలకవర్గం అండి, ఖచ్చితంగా ఇది గత పాలకవర్గంగా నిర్లక్ష్యం ఇది. ఎందుకంటే అందరినీ తెచ్చి ఆడించేవారు, ఆధార్ కార్డులు మార్ఫింగ్ చేసి ఈ జిల్లాకి ఆడించేవారు. ఈ జిల్లా వాళ్ళు నిజంగా ఉంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి. తరతరాలకి ఇప్పుడు వాళ్ళు జీవనభృతి గురించి వాళ్ళు బయటికి వెళ్తారు. అలాంటి వాళ్ళకి మా పిల్లలేనండి, వాళ్ళని ఖచ్చితంగా మేము ఆడిస్తాం. ఇక్కడ మేము సపోర్ట్ చేస్తాం. ఉద్యోగరీత్యా కానీ, లేకపోతే బ్రతుకు తెరువు గురించి కానీ, హైదరాబాదు అటు వెళ్ళిన వాళ్ళకి మేము ఖచ్చితంగా మాకు ఆధారాలు తెచ్చి చూపించండి, మేము ఖచ్చితంగా మేము వాళ్ళకి తీసుకుంటాం. అవకాశాలు కలిపి ఈ జిల్లా మీదే. కానీ అదే పేరుతో బయట వాళ్ళని వస్తే మాత్రం ఇక్కడ సహించేది లేదండి. మేము మా దగ్గర నాయకులు ఉన్నారు, వాళ్ళని పట్టుకొని మేము ఖచ్చితంగా ముందుకు వెళ్తామండి. ఎట్టి పరిస్థితుల్లోనూ బయట జిల్లా ప్లేయర్స్ని ఖచ్చితంగా ఆపాలి. ఈ జిల్లా క్రికెట్ జిల్లా గురించే, జిల్లా ప్లేయర్స్ గురించే అని ఖచ్చితంగా చెప్తున్నామండి. చూస్తే కనుక ఈ విషయంలో ఒక క్రికెట్ అభిమానిగా మీ పిల్లల్ని క్రీడాకారుగా చూడాలన్నట్టు మీ ఆకాంక్షలకి ఏసీఐ సెలక్షన్లో ఈరోజు నాన్ లోకల్ అన్నట్టు ఒక వివాదం తెరపైకి వచ్చిందంటే అది ఏసీఐ లోపం అంటూ ఏం లేదండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. కాకపోతే మేము ఒక అసోసియేషన్ తయారు చేసుకొని మా జిల్లా మాకు హక్కు, బయట జిల్లాలో వచ్చి మాకు ఆడకూడదు అనే ఒక దీంతో మేము ముందుకెళ్తున్నాం. ఈరోజు జరిగిన టైంలో మేము ఆపలేకపోయాం, అంటే ఆపుదాం అనుకున్నాం. ఈలోపు ఆ లోన్కి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ మేము ఏసీఐలతో మాట్లాడాం. వాళ్ళు మాకు వచ్చి ఈ ఆధారాలు ఉన్నాయి, ఇప్పుడు మేము ప్రూవ్ చేసుకోలేము అవి, సో తర్వాత దానికోసం మాట్లాడదామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పిన మాటల్లో మళ్ళీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు పరిస్థితి నెలకొంటుందేమో. అదే భయంతో ఇప్పుడు మేము ముందుకు వచ్చి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. సో అదే భయంతో కూడా ఉన్నాం మేము. మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం, ఈ ఐక్యతలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన క్రికెట్ క్రీడాకారుడికి న్యాయం జరిగే అవకాశం ఉందా? క్రికెట్కి జరుగుతుంది. ఎలా అంటే పూర్వం ఉండే పాలక మండలి చేసిన తప్పిదాలను అన్నీ ఇప్పుడు మనం సరి చేసుకుంటూ వస్తూ, అలాగే మాకు ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు మాకు తోడ్పడుతూ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజే ఫస్ట్ రోజు మేము మేము 1 వీక్ తర్వాత ఇదే ఫస్ట్ రోజు మనం చేయడం. సో ఇక్కడ నుంచి ఇంకా గట్టిగా పట్టుకొని అందరం కలిసి ఒక ఐకమత్యంతో ముందుకెళ్ళి మేమంటే ఏంటని ప్రూవ్ చేసుకుందామని ప్లాన్లో ఉన్నాం. చూస్తే కనుక ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో క్రికెట్పై ఆసక్తి, పిల్లల్ని క్రికెటర్గా చూడాలన్నటువంటి ఈ పరిణామాలు చిన్న వయసులోనే ఇటువంటి లోపాలను సరిదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏసీఎల్ ఈరోజు వాటిని ప్రోత్సహించుకుంటూ వస్తుందంటే యూజువల్గా ఇదే ఫస్ట్ టైం వాళ్ళ నుండి ఏసీఎల్ ఇచ్చేయటం. సో అటువంటి ఫర్దర్గా జరగకుండా వాళ్ళు తీసుకుంటామని చెప్పారు. దాని మీద మాకు నమ్మకం ఉంది. ఇంతవరకు ఏంటంటే ఇవి జరగడానికి కూడా కారణం ఏంటంటే మాకు యూనిటీ లేకపోవడం. ఇప్పుడు వృత్తిరీత్యా ఎవరో ఎక్కడికి వెళ్ళి ఇది అవ్వచ్చు, సెటిల్ అవ్వచ్చు, చేయొచ్చు. అదే దాన్ని వాళ్ళు లొసుగ్గా తీసుకొని బయట వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఆడించుకోవడం, చేసుకోవడం వల్ల కొంతవరకు అన్యాయం జరిగింది. ఫర్దర్గా అటువంటివి ఏమీ లేకుండా ఈ జిల్లా వాళ్ళకి మెయిన్ ప్రయారిటీ ఇచ్చే విధంగా మా తరపున, పేరెంట్స్ తరపున కూడా మేము గట్టిగా పోరాడతాం. ఎంత దూరంగానే వెళ్తాం.
ఫర్దర్గా ఇటువంటివి జరగకుండా చూసుకోవడం బాధ్యత పేరెంట్స్గా అందరం ఒకటి ఐకమత్యంగా ఉన్నాం. అది జరగకుండా చూసుకుంటాం. అందులోనే ఇటువంటి అవరోధాలు నెలకొన్న నేపథ్యంలో ఏసీఎల్కి పేరెంట్స్కి మధ్యన నెగోషియేటెడ్గా నిబంధనలకు లోబడి పారదర్శకంగా ఈరోజు సెలక్షన్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ మేము కన్సల్ట్ చేసామండి. అది ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మేము ఏం చేయలేకపోవచ్చు. బట్ ఇందులో స్క్రూటినీ అయితే తప్పనిసరిగా చేస్తాం. ఏవైనా అటువంటి ఉన్నా పక్కన పెడతాం. అవకాశం అదే ఈ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యే వాళ్ళని కూడా పక్కన పెట్టి లోకల్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పారు. వాళ్ళ మీద కొంతవరకు నమ్మకం ఉంది. ఏ విధంగా చేస్తారో చూడాలి. దాన్ని బట్టి ఫర్దర్గా మా యాక్షన్ కూడా ఉంటుంది. చూస్తే కనుక ఏసీఎల్ అండర్-16 బాయ్స్ సెలక్షన్ విషయంలో శ్రీకాకుళం జిల్లాలో సెలెక్టర్ల తాలూగా వైఖరి మాత్రం తల్లిదండ్రులు అనుమానాలు తలెత్తింది. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈరోజు పేరెంట్స్ అసోసియేషన్ ఫార్మ్ అయింది. తమ పిల్లల క్రీడా నైపుణ్యాన్ని పరిగణనలు తీసుకొని శ్రీకాకుళం జిల్లా తరపు నుండి ఆడించాలని వారి ఆకాంక్షలకు అనుగుణంగా నిర్వాహకులు ఎక్కడ కూడాను ప్రయత్నాలు చేయకుండా నాన్ లోకల్ క్రీడాకారులను తెచ్చి ఈరోజు జిల్లా తరపున ఆడిస్తున్నారు. గత పాలకుల వైఫల్యమే దీనికి ప్రధాన కారణం. విధి నిర్వహణ రీత్యా ఎక్కడో ఆవాసం ఉంటూ ఈ జిల్లా వాసులు అయినప్పటికి కూడాను వారికి అయితే మేము స్వాగతిస్తాం, కానీ నాన్ లోకల్ వచ్చి శ్రీకాకుళం జిల్లా తరపున అండర్-16 ఆడుతామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రతిఘటిస్తాం. ఈ విషయాన్ని ఏసీఎల్ సెలక్షన్ కమిటీ దృష్టికి తీసుకెళ్ళి వారు కూడాను ప్రస్తుతం జరుగుతున్న సెలక్షన్లో అందరినీ కూడాను ఫైనలైజ్ చేస్తాం. ప్రాబబుల్స్లో ఉన్నటువంటి క్రీడాకారులు అందరినీ కూడా లిస్ట్ కూడా తయారు చేసి వారి అభ్యంతరాలు ఏమన్నా కూడా తమకు తెలియజేసినట్టే వాటిని రిజెక్ట్ చేసేందుకు మేము కూడా ప్రయత్నిస్తామని చెప్పి ఇచ్చినటువంటి మాటకు పేరెంట్స్ మాత్రం కట్టుబడి ఉన్నారు. మరి ఈ సెలక్షన్స్ విషయంలో శ్రీకాకుళం జిల్లా క్రికెట్ క్రీడాకారులు ఎంపిక జరుగుతుందా, లేకపోతే యథేచ్ఛగా నాన్ లోకల్ క్రికెటర్లే సెలెక్ట్ అయ్యి శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులకు మోసం చేస్తారా అనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.